సో ఈరోజు ప్రయోగ రచనలో మనం ప్రయోగ రచనలో రెండవ అధ్యాయము మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. విస్తృతి విశ్లేషణ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏకమార్క వర్గీకరణ, విస్తృతి విశ్లేషణ, ఏకమార్గ వర్గీకరణ, గురించి మనం ఈరోజు మరియు గణిత నమూనాల మ్యాథమెటికల్ మోడల్ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణిత నమూనా వర్గాల మొత్తం, గణిత నమూనా వర్గాల మొత్తం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో విస్తృతి విశ్లేషణ, ఏకమార్గ వర్గీకరణ అవగాహన చేసుకోవడం, కనిష్ట వర్గాల సాంకేతిక యొక్క సూత్రాన్ని అనువర్తించడం, అనోవా ఏకమార్గ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, విస్తృతి విశ్లేషణ యొక్క ఏకమార్గ వర్గీకరణ గణిత నమూనాను అభివృద్ధిపరచడం, అదేవిధంగా చికిత్సలు మరియు దోషాల దృష్ట్యా వర్గాల యొక్క మొత్తాన్ని అంచనా వేయడం చేస్తాం. ఇక్కడ అనోవా ఏకమార్గ వర్గీకరణ అంటే విస్తృతి విశ్లేషణ యొక్క ఏకమార్గ వర్గీకరణ మనం చూసినట్లయితే, ఒక పరిశోధకుడు భారతదేశంలోని 5 వేర్వేరు మహానగరాలలో వినోదంపై చేసే వ్యయం గురించి తెలుసుకోవాలనుకుంటాడు. సో పరిశోధకుడు 5 నగరాల్లో N1, N2, N3, so I'm taking here N1, N2, N3, N4, N5 అనే గృహాల ప్రతిరూపాల నుండి కనుక తీసుకున్నట్లయితే ఇవన్నీ కనుక కలిపినట్లయితే మనం ఏమవుతుంది, N1 plus N2 plus N3 plus N4 plus N5 is equal to total how many numbers is the N. అగునట్లు మనకు సమాచారాన్ని వస్తే దీని వినోద వ్యయాన్ని మనం ఒక పట్టిక రూపంలో కనుక రాయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ పట్టిక చూస్తే పట్టణము, and stop the sharing again once again and do it. పట్టణము ఇక్కడ వినోదము కొరకు చేసే వ్యయం, ఇక్కడ పట్టణం 1, 2, 3, 4 అంటే 5 పట్టణాల్లో సెలెక్ట్ చేసాం. వినోదం కొరకు చేసేటువంటి వ్యయం ఎలా ఉంటుంది? సో ఇక్కడ Y11, Y12 అంటే Y11, Y12 నుంచి అప్ టు nth టర్మ్ వరకు వ్యయం చేస్తాడు. పట్టణం 2లో ఏం చేస్తాడు? Y21, Y22 అండ్ సో ఆన్ YN2. థర్డ్ పట్టణంలో ఏం చేస్తాడు? YN3, సో Y31, Y32 అండ్ సో ఆన్ Y3N3. This is 1N1, this is 1N1, this is 2N2, then fourth one Y41, Y42 and so on 4N3, and again this is Y51 and Y52 and so on Y5N3. అంటే ఈ రకమైనటువంటి ఈ రకంగా మనం కనుక తీసుకున్నట్లయితే ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే దీనిలో YJ అనేది ఐదవ పట్టణంలో, ఐదవ పట్టణంలో జేవ గృహస్థుడు, గృహస్థుడు వినోదం కొరకు చేసే వ్యయాన్ని, వినోదం కొరకు చేసే ఎంటర్టైన్మెంట్ దాన్ని మనం రూపాయలు సూచిస్తున్నాం. చేసే గృహస్థుడు వినోదం కొరకు
చేసే వ్యయాన్ని రూపాయలలో సూచిస్తుంది. రూపాయల్లో సూచిస్తుంది. అంటే మనం వైజే పరిశీలన మొత్తం విచలనతలను రెండు అంశాలుగా విడగొట్టదు. వైజే విచలనతలు అంశాలు ఒకటి వినోదంపై చేసే వినోదంపై చేసేటువంటి మొత్తము, రెండోది చలనీయత పట్టణాలను చికిత్సలుగా తీసుకుంటే మధ్య చలనీయతకు సంబంధించినది మనము చూడడం జరుగుతుంది. రెండోది వినోద వ్యయాన్ని పట్టణంలోని అంతర్గత స్వభావాన్ని పట్టేది మాదిరిగా పరిగణిస్తాం. సో చికిత్సల దృష్ట్యా చలనీయతను కేటాయింపు కారకంగా భావించి దీన్ని ఏదో ఒక వ్యవస్థ ద్వారా నియంత్రించి మనం కనుగొనవచ్చు. ఈ సందర్భంలో విచలనతలు గృహస్థుల జీవన శైలులు, ఆహార అలవాట్లు, ఆదాయాల స్థాయిల మార్పులను బట్టి సంభవిస్తాయి. రెండవ విచలనీయత మానవ నియంత్రణకు అతీతంగా అవకాశ కారకాలను బట్టి సంభవిస్తాయి. సో అప్పుడు నగరాల్లో మరియు సగటు వినోద వ్యయాల్లో ప్రాముఖ్య భేదాన్ని గుర్తించడం మనకు మెయిన్ కాన్సెప్ట్. సో దీనికి సంబంధించిన ఏకమార్గ వర్గీకరణ విస్తృతి అంటే అనోవా ఫస్ట్ వే మన మార్గ వర్గీకరణ విస్తృతి విశ్లేషణ వేరియన్స్ ద్వారా మనం రాబట్టవచ్చు. దెన్ మ్యాథమెటికల్ మోడల్. సో యాదృచ్ఛిక చలరాశి random variable we are taking ఈ యాదృచ్ఛిక చలరాశి y యొక్క n పరిశీలనలు yij is equal to I is equal to 1 to k and j is equal to and 1 to and so on n1. అక్కడ k1 అక్కడ k ఇక్కడ ni లను కనుక తీసుకున్నట్లయితే n1 n2 and so on nk n1 n2 and so on nk పరిణామాలతో k చికిత్సలుగా మనం ఏం చేస్తామంటే సమ్మేషన్ ఆఫ్ I is equal to 1 to k and I is equal to n కాకున్నట్టుగా సమూహీకరించబడి ఈ క్రింది విధంగా మనం చూద్దాం ఎట్లా దీన్ని we can find out అనేది. సో చికిత్స వినోదముపై చేసే వ్యయ మొత్తము సగటు మొత్తం. సో సపోజ్ మనం ఇక్కడ 1 తీసుకుని చికిత్స ఒకటి తీసుకున్నాం అనుకోండి, వినోద్ y11 y12 అండ్ సో ఆన్ yn1 yn2 అంటే ఇది ఏమైతుంది ఇక్కడ సగటు y1 బార్ అవుతుంది. సో టోటల్ ఏమైతుంది ఇది టోటల్ మొత్తం t1 అయింది. సో సెకండ్ తీసుకుంటే y21 y22 అండ్ సో ఆన్ y2n2 y2 బార్ is equal to t2. అంటే ఈ రకంగా మనం రాసుకుంటూ కనుక పోయినట్లయితే అప్ టు ద 8th కండిషన్ 2 3 31 41 51 then we have to write continuously here. Then this is the continuation process we are taking here. Then I is equal to y I then yi1 yi1 then yi2 that is I condition we are taking here. Thenyin1. So therefore this is called as yi bar. This is clear. The total is yi1 i2 i3 in1 and we are taking that is the one. So we are taking again this one k is equal to yk1 yk2 and yknk. So y bar k is equal to this is k term we are taken here. Ith term taken to the total term of ti and the kth term we are taken to the total term of that is tk. And the స్వతంత్ర చలరాశులు independent variables ఏవైతే ఉన్నాయో వాటి పరతంత్ర చలరాశుల మధ్య సంబంధాన్ని పరిగణించుటకు అనోవా అనాలిసిస్ ఆఫ్ వేరియన్ విస్తృతి విశ్లేషణ యొక్క రేఖీయ ప్రతిగమనపై గణితాత్మకంగా ఆధారపడుతుంది. సపోజ్ గణిత నమూనాను తీసుకుందాం. గణిత నమూనాను తీసుకుంటే yij ఈక్వల్ టు μi ప్లస్ ఎప్సిలాన్ ij. సో ఈ గణిత నమూనా రాసుకోవచ్చు μ ప్లస్ μi మైనస్ μ ప్లస్ ఎప్సిలాన్ ij. సో ఈ రకంగా దీన్ని కనుక తీసుకుంటే మ్యూ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్ ij. సో ద కండిషన్ ఇస్ k is equal to I is k is equal to so 1 I is equal to 1 2 and so on n. సో పట్టణంలో కనుక అంటే మనం పట్టణము వినోద వ్యయము రెండు తీసుకున్నాం కాబట్టి పట్టణంలో I is equal to 1 2 k j గృహస్థులు వినోద yij మ్యూ అనేది మధ్యమ ప్రభావం. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం μ is equal to 1 by n summation of k.
I is equal to 1 to k is equal to k ni mu I. So అయ్యవ పట్టణం దృష్ట్యా mu I అనేది స్థిర ప్రభావం, అంటే ఇట్స్ కాన్స్టాంట్ ఉంటుంది. సో అనగా అవకాశ ప్రభావం మరి చికిత్సా ప్రభావం కనుక లేకపోతే ప్రతిగృహస్థుడు వినోదంపై చేసే వ్యయాన్ని మనము మ్యూగా తీసుకుంటాం. సో ఆల్ఫా అనేది అయ్యవ పట్టణం యొక్క ప్రభావం అయితే దెన్ ఆల్ఫా ఐ mu1 minus mu I is equal to 1 to k గా ఇవ్వబడింది. సో ఎప్సిలాన్ ij అవకాశము దోషం దృష్ట్యా ఎప్సిలాన్ ij అవకాశం దృష్ట్యా దోష ప్రభావంగా మనము ట్రీట్ చేస్తాం. సో నమూనా యొక్క ఉపకల్పన, అసలు నమూనాల యొక్క ఉపకల్పనలు అంటే ఏమిటి? సో నమూనాలో చెప్పబడినటువంటి జనాభానాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సామాన్య విభజనాన్ని పాటిస్తాయి. జనాభాలన్నీ కూడా ఒకే విస్తృతిని కలిగి ఉంటాయి. ప్రతిరూపాలు యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడతాయి. అదేవిధంగా పరస్పర స్వతంత్రంగా ఉంటాయి. అదేవిధంగా ఎప్సిలాన్ ఐజేలు ఐఐడీలుగా కూడా తీసుకుంటాం. దాని ఫార్ములా ఎప్సిలాన్ ఐజే 0, సిగ్మా స్క్వేర్ that implies E of Yij E of mu I plus epsilon ij. That is a simplification. Mu1 is equal to mu plus alpha 1. So that in the condition of I is equal to 1 to k and j is equal to condition of 1 to and so on. Yenga and mu1 is equal to mu1 alpha 1, the conditions, the ith values and the jth values, we are taking the numbers I 1 2 3 4 and up to the k, and I is 1 to n and j is 1 to n. ఇక్కడ మనం తీసుకుంటే శూన్య పరికల్పన, null hypothesis what we are taking here. null hypothesis. పట్టణాలలో వినోదం కొరకు చేసే వ్యయాలు ప్రాముఖ్య భేదాన్ని పరీక్షించాలనుకుంటే శూన్య పరికల్పన కింది విధంగా రాస్తాం. సో పట్టణాల్లో వినోదం కొరకు చేసే వ్యయాల ప్రాముఖ్య భేదాన్ని మనం నల్ హైపోథిసిస్ చేయాలనుకుంటే H0 is equal to mu1 is equal to mu2 is equal to and so on. Mu k is equal to, అంటే mu1 mu2 mu3 ని mu k mu m వరకు రాస్తాం. అదేవిధంగా ఆల్ఫా కండిషన్ కూడా తీసుకుంటే alpha 1, alpha 2 and so on. Alpha k is equal to 0. అనగా పట్టణాల్లో వినోదం గురించి చేసే వ్యయాలపై చికిత్స ప్రభావం లేదు. సగటు వినోద వ్యయము అంటే రెండింటి మీద సమానంగా ఉంటుందని మనం నల్ హైపోథిసిస్ అంటే శూన్య పరికల్పనలో, ఇది ఇక్కడ మనం శూన్య పరికల్పనలో మనం తెలుసుకోవచ్చు. సో అభిలంబ సమీకరణాల యొక్క గణన, అభిలంబ సమీకరణాల యొక్క గణన. సో ఇక మనకు అయ్యవ చికిత్స యొక్క మధ్యమనం మనం ఏమని తీసుకుంటామంటే yi bar is equal to 1 by ni summation of I j is equal to 1 and ni yij. అంటే ఈ రకమైనటువంటి ప్రభావం తీసుకుంటే మధ్యమములో తీసుకున్నట్లయితే summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to n, ki is equal to 1, then ni, then yij, ఇక్కడ ij కాబట్టి I term తీసుకుంటున్నాం. ఇక్కడ 1 by n summation of I is equal to 1 to k ni yi bar. సో ఈ యొక్క నమూనా అంచనా పరామితుల కనిష్ట వర్గాల సాంకేతిక సూత్రం నుండి కనుక దోషాల వర్గాన్ని కనిష్టీకరించడానికి వల్ల మనం ఇక అంచనా వేయొచ్చు అనేది మనం చేయొచ్చు. అప్పుడు ఈఎస్ఎస్ కనుక తీసుకున్నట్లయితే is equal to summation of I is equal to 1 k summation of j is equal to 1 epsilon square ij is equal to summation of I is equal to 1 to k summation of j is equal to 1 to ni. Formula yij minus mu minus alpha I square
నమూనా యొక్క అభిలంబ సమీకరణాన్ని ఈ సమీకరణ నమూనా యొక్క అభిలంబ సమీకరణాలను కనుగొనడానికి మ్యూ మరియు ఆల్ఫా మ్యూ అండ్ ఆల్ఫా పరామితుల దృష్ట్యా పాక్షిక అవకలనం చేసి మనం అంటే పార్షియల్ డిఫరెన్స్ చేసి మనం దాన్ని ఈక్వల్ టు 0కి మనం సమానపరిచే ప్రయత్నం చేయాలి. సో therefore dou ESS by dou mu is equal to 0. It implies 2 summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to ni yij minus mu minus alpha I is equal to 0 గా మనం క్లిక్ చేయడం జరుగుతుంది. దాని యొక్క సొల్యూషన్ summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to ni. Earlier నేర్చుకున్నాం summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to ni. That is a function of yj minus summation of j is equal to 1 ni, that is mu, summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to n1. There is a condition alpha int is equal to, and then we are writing the from the above mu and alpha 1 parameter ఏవైతే ఉన్నాయో వాటి పాక్షిక అవకలనం చేస్తున్నాం కాబట్టి ఇలా రాస్తాం. Summation of I is equal to 1 to k, summation of ni j is equal to 1 yij minus n mu is equal to 0. Therefore, a summation of I is equal to 1 to k, ni alpha I is equal to 0. So therefore mu is equal to 1 by n, summation of I is equal to 1 to k, summation of j is equal to 1 to ni yij. This is a total value you can write as y bar. So therefore alpha I cap పొందడానికి మనం ఈ సమీకరణాన్ని మరి తిరిగి మళ్ళా ఈ దిస్ ఇస్ 7th ఈక్వేషన్ తిరిగి రాయొచ్చు. మనం ఈ సమీకరణాన్ని తిరిగి రాసే ప్రయత్నం చేద్దాం. ESS sigma j is equal to 1 ni yij minus mu minus alpha 1 whole square, sigma j is equal to 1 to ni yij minus mu alpha 2 whole square, summation of j is equal to 1 ni yij minus mu alpha. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ j is equal to 1 n1 ni1 n2 alpha 1 alpha 2 alpha 3 conditions we are using, then and alpha 4 alpha 1 alpha 2 also we are using here, and so on, plus we are taking here, and up to the nth condition we are taking a summation of I is equal to 1 to n yij minus mu alpha I condition we are taking, and so on, also summation of j is equal to 1 ni yij minus mu alpha. At k condition so I is equal to 1 n1 condition alpha I condition alpha k రెండు కండిషన్స్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే 1 2 3 కండిషన్ అప్ టు ద k టర్మ్ అండ్ ith టర్మ్, సారీ ఆల్ఫా టర్మ్ అండ్ k టర్మ్, అందులో I టర్మ్ అండ్ k టర్మ్ తీసుకున్నాం ఇక్కడ. దెన్ dou e by ss by dou alpha I is equal to 0. It is minus 2 summation of j is equal to 1 ni yij minus mu minus alpha. Then why? Because all the values of the 1 2 3 and the above all the values are 0. మిగతా పదాలన్నీ మనము శూన్యాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. Therefore summation of j is equal to 1 ni yij, summation of j is equal to 1 ni mu minus summation of j is equal to 1 and on alpha I is equal to 0. So therefore summation of j is equal to 1 ni yij n mu minus the condition above condition I am writing summation of j is equal to 1 that is called as the n mu, then the ni alpha I, this we are writing here ni alpha I is equal to 0. So this is a condition alpha I cap here 1 by ni summation of ni j is equal to 1 yij minus mu. So that is above condition we are taking here. So therefore alpha I cap
yi bar minus mu is equal to yi minus y bar. This is the another, this is the 8th equation. So 7th and 8th we are substituting these values here. Yij y bar plus yi dot minus y bar plus yij minus yi bar. So this is the fundamental we are taking here. Ij yij minus mu minus alpha I, that is yij minus yi dot. So this is the one value of the mathematical one, y minus y bar j, yi minus y bar plus yij minus yi bar గా మనం తీసుకోవడం. అంటే ఈ నమూనా యొక్క అభిలంబ సమీకరణాల యొక్క గణన ఏ విధంగా చేస్తాం అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది. సో ఒక ఉదాహరణ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక సంస్థను తీసుకుంటే ఒక దేశవ్యాప్తంగా సగటున ఒకే వయసు కలిగిన యువకులు, అంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న యువకులు చోదక అనుమతులు పొందుతున్నారో లేదో కనుగొనడానికి అభిలషిస్తుంది. సో దేర్ఫోర్ దేశం యొక్క ప్రాంతం నుండి యాదృచ్ఛికంగా 4 యువకులను, అంటే ఫ్రమ్ ద డిఫరెంట్ స్టేట్స్ 4 యువకులను ఎంపిక చేసి సేకరించిన సంవత్సరానికి కింద ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ సంఖ్యలు చోదక అనుమతులను పొందిన నేను ఆ డాటా రాస్తున్న యువకుల వయసును సూచించడం జరుగుతుంది. దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈస్ట్, మిడిల్, వెస్ట్ అండ్ ఈస్ట్ we are taking here 19, 18.5, 18.3, 19.3, 17.8, 17.8, 17.9, 18.6, 18.5, 18.7, 18.6, 18.7, 17.1, 17, 17.3, 17.2. So these are the values. మనం వీటికి ఇందులో ఏకకారణాంక అనోవా అవుతుందా అంటే ఇందులో ఫస్ట్ వన్ ఇది అనోవా నమూనా అవుతుందా, నల్ అండ్ ఆల్టర్నేటివ్ అయిపోతుంది. శూన్య మరియు ప్రత్యామ్నాయ పరికల్పనని ప్రవచించండి. అదేవిధంగా సమాచారంలో విజయం యొక్క మూలాలను తెలియజేయమన్నాడు. సో ఫస్ట్ వన్ ఏమడిగాడు వాడు, ఫస్ట్ వన్ ఏమన్నాడు, అనోవా ఇది ఒక ఏకకారణాంక నమూనా అవుతుందా. అనోవా ఏకకారణాంక నమూనా అవుతుందా, అనోవా ఏకకారణాంక. సో ఇది ఏకకారణాంక అనోవా నమూనా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చోదక అనుమతిని పొందే యువకుల వయసు, పరితంత్ర చలరాశుల వయసు దేశంలోని ఒకే ప్రాంతం అనే, అంటే దేశంలో ఒకే ప్రాంతం అనే స్వతంత్ర చలరాశిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇండియా ఆధారపడి ఉంటుంది. దాన్ని నల్ హైపోథిసిస్ ఏంటి, దేశం యొక్క 4 ప్రాంతాల వ్యాప్తంగా చోదక అనుమతులు పొందే యువకుల సగటు వయసుల మధ్య ప్రాముఖ్య భేదం లేదు. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, దేశం యొక్క 4 ప్రాంతాల వ్యాప్తంగా చోదక అనుమతులు పొందే యువకుల సగటుల వయసుల మధ్య, అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో వాళ్ళ ఏజ్ గ్రూప్ లో డిఫరెన్స్ ఉంది. బట్ నల్ హైపోథిసిస్ శూన్య పరికల్పనలో మాత్రం వాటి యువకుల సగటు వయసుల మధ్య ప్రాముఖ్య భేదం లేదు. నల్ హైపోథిసిస్ తీసుకుంటే మనం ఆ రకంగా చూడొచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అనోవా ఏకకారణాంక నమూనా యొక్క ఫలితాలు కింద ఇవ్వబడ్డాయి. సో అవి ఏమి ఇచ్చినానంటే n1 is equal to 5, n2 is equal to 8, n3 is equal to 4, n4 is equal to 5, n5 is equal to 7. TSS ఇచ్చినాడు ఇక్కడ విలువ 800, SST ఇచ్చినాడు 200. అయితే మనం కొన్ని ఆన్సర్స్ అడుగుతున్నాడు వాడు, ABCD అని కొన్ని అడుగుతున్నాడు. సో ఏమన్నా అధ్యయనం కొరకు సేకరించిన మొత్తం పరిశీలన సంఖ్యను ప్రవచించండి.
ప్రవచించము. అదేవిధంగా అధ్యయనంలో ఉపయోగించిన చికిత్సల సంఖ్య, అధ్యయనంలో ఉపయోగించిన చికిత్సల సంఖ్య. ఎస్ఎస్సిని గణించండి. చికిత్సలు మరియు దోషం దృష్ట్యా వర్గాల మొత్తం యొక్క మధ్యమాన్ని గణించండి. మొత్తం యొక్క మాధ్యమాన్ని గణించండి. Here all of you solution here సాధన. సో మొత్తం పరిశీలనల సంఖ్య ఎంత? n1 ఇంతకు ముందు చెప్పాను. n1 n2 n3 n4 n5 అంటే n1 + n2 + n3 + n4 + n5. n1 + n2 + n3 4 n1 + n2 + n3 + n1 + n2 n1 + n2 + n3 + n4 + n5 గా మనం n1 + n2 + n3 + n4 + n5 గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్నప్పుడు విలువను కనుక మనం ఇట్లా రాస్తే చూడండి, అధ్యయనంలోని మొత్తం పరిశీలనల సంఖ్య, అధ్యయనంలోని మొత్తం పరిశీలన సంఖ్య ఏమని రాయొచ్చు మనం? n1 + n2 + n3 + n4 + n5. సో ఐ am writing here n1 + n2 + n3 + n4 + n5. సో n1 ఎంత వచ్చిందండి ఇక్కడ? 5 + 8 చూస్తున్నానండి, నేను వాల్యూస్ చూస్తున్నాను. 5 + 8 + 4 + 5 టోటల్ వాల్యూ 12 16 16 20 28 అండి. టోటల్ వాల్యూ ఇస్ 28 గా మనం టోటల్ వాల్యూని మనం 28 గా టోటల్ వాల్యూని మనం 28 గా తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ వాల్యూని 20 ఎంత? 12 8 13 17 17 22 29 అండి. సారీ, దిస్ ఇస్ ద వాల్యూ ఇస్ 29. సో టోటల్ వాల్యూ ఇస్ 20. అట్లాగే బి, అధ్యయనంలోని చికిత్సల సంఖ్య. టోటల్ ఎన్ని ఇచ్చాడు? అధ్యయనంలోని చికిత్సలు 5 ఇచ్చినాడు. సో టోటల్ 5 ఇచ్చినాడు కాబట్టి స్మాల్ k = 5 రాసుకుంటాం మనం. దత్తాంశం నుండి సి, TSS ఎంత ఇచ్చినాడు? దత్తాంశంలో TSS 800 ఇచ్చినాడు, SST 200 ఇచ్చినాడు. సో ఫార్ములా ఏంది? SSE = TSS - SST, that is equal to 800 - 200 is equal to total value is 600. అదేవిధంగా చికిత్స దృష్ట్యా వర్గాల యొక్క మధ్యమం, యొక్క వర్గాల యొక్క మొత్తం యొక్క మధ్యమం. ST² is equal ఫార్ములా SST 200 ఇచ్చాం, టోటల్ 5 కాబట్టి 4 అంటే 200/4 అంటే 50. దోషం దృష్ట్యా వర్గాల మొత్తం యొక్క మధ్యమం వర్గాల మొత్తం యొక్క మధ్యమం SC² is equal SST/n - k, that is the numbers 600 టోటల్ ఎంత వచ్చిందండి? n1 + n2 అంటే స్మాల్ k అంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ టర్మ్స్. టోటల్ ఏంటంటే n1 టోటల్ నెంబర్స్ అంటే
29. N1 plus N2 plus N3 plus N4 plus N5. So this value is 29 by 5. 600 by 24 it is equal to 25. ఈ రకంగా మనం ఇచ్చినటువంటి విధాన్ని మనం చేయాలి. ఈ రకంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఐదు చికిత్సలను అంటే ప్రతి చికిత్సకు 13 పరిశీలనలు సేకరించినప్పుడు మనం కింద సమాచారం ఇస్తుంది. కింద సమాచారం ఇవ్వబడింది. ఇది ఒక ప్రాబ్లం అండి, నేను రాస్తున్నాను. చికిత్సల దృష్ట్యా వర్గాల యొక్క మొత్తం $220 అండి. అడిచింది వర్గాల యొక్క పూర్ణ మొత్తం $800 అండి. అయితే అప్పుడు ఈ రెండు ఇచ్చినాడు వాడు, దాని దృష్ట్యా అధ్యయనం దృష్ట్యా కనుక్కోమన్న 4 కనుక్కోమన్నాడు అండి వాడు. చూద్దాం. అది అధ్యయనం దృష్ట్యా పరిశీలనల సంఖ్య, దోషం దృష్ట్యా వర్గాల మొత్తం, చికిత్స మరియు దోషాలకు స్వేచ్ఛా తరగతులు, నాలుగో చికిత్స మరియు దోషాలకు స్వేచ్ఛా తరగతులు, చికిత్స మరియు దోషం దృష్ట్యా అంటే ఫండమెంటల్ ఈ కనుక్కోవాలి, అందుకే రాస్తున్నాను అండి. ఇవి కనుక్కోవాలి మనం. దోషం దృష్ట్యా వర్గాల మొత్తం యొక్క మధ్యమ వర్గాల ఇవి కనుక్కోవాలి. సో దత్తాంశం నుండి మనకి ఏమున్నాయి? దత్తాంశం నుండి మనకి ఏమి ఇచ్చినాడు? టోటల్ గా ఒక 5 చికిత్సలు అన్నాడు. దత్తాంశంలో ఏమన్నాడు? మనకి 5 చికిత్సలు అన్నాడు. 5 చికిత్సలు అంటే ఏం తీసుకోవాలి? ఐదు చికిత్సలు అంటే K = 5, NI = 30. ఎందుకో ప్రతి చికిత్సకు 13 పరిశీలనలు సేకరించినారు కాబట్టి. సో SST ఇచ్చినాడు 200 SST అంటే చికిత్స దృష్ట్యా వర్గాల యొక్క మొత్తము. TSS అంటే వర్గాల యొక్క పూర్ణ మొత్తం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అండి, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత ఇచ్చినాడు? 860. సో మనం ఇక్కడ అధ్యయనం దృష్ట్యా పరిశీలనల సంఖ్య, అధ్యయనం దృష్ట్యా పరిశీలనల సంఖ్య ఎంత? 13 × 5 ఎంత? 13 × 5 = 65. సో ఇక్కడ A = అధ్యయనము N = 65. దెన్ దోషము దృష్ట్యా వర్గాల మొత్తం SSE = TSS - SST. టోటల్ వాల్యూ ఇచ్చింది ఎంత అండి? టోటల్ వాల్యూ అయిన TSS ఎంత ఇచ్చినాడు? TSS ఎంత రాసుకున్నాం మనం? 860. వర్గాలు 800 అండి, తప్పు. ఇది 800. మనం ఇచ్చిన ప్రాబ్లంలో 800 ఇచ్చినాడు. ఇక్కడ
800 minus 200. 220 అండి. 800 minus 220 ఇచ్చినాడు. సో 800 minus 220 తీసేయండి ఇక్కడ. 800 minus 220 580 అండి ఇక్కడ. The total value is 580. So therefore we can take that another condition, చికిత్సల దృష్ట్యా స్వేచ్ఛా తరగతులు k-1 మొత్తం 5 ఇచ్చినాడు కాబట్టి 5 - 1 = 4. దెన్ దోషము దృష్ట్యా స్వేచ్ఛా తరగతులు n minus k is equal 65 minus 5 is equal to 60. Total n minus k, total n అంటే 65 వచ్చింది. ఆ చికిత్సలు 5 కాబట్టి 60 గా మనం రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చికిత్సల దృష్ట్యా వర్గాల మొత్తం యొక్క మధ్యమం ST square is equal to formula SST by k minus 1. This is 220 by 5 minus 1. You can take here. This is 55. The దోషము దృష్ట్యా మీద వచ్చిన వాల్యూనే SST 220 వచ్చిందండి మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి 220. SST 220 అది 800 అండి. దోషము దృష్ట్యా వర్గాల మొత్తం యొక్క మధ్యలో SC square is equal to SSC by n minus SSC ఎంత వచ్చింది మనకు ఇక్కడ SSC ఎంత వచ్చిందండి ఇక్కడ వాల్యూ 580 వచ్చింది. 580 by 65 minus 5, 580 by 5. సో డివిజన్ చేద్దామండి. 585 by 5 5 1s 5 0 5 5 0 5 10s 5 మళ్ళీ 50. సో 105 చేంజ్ సంథింగ్ అట్లా వస్తుందండి. సో ఎగ్జాక్ట్ యాక్యురేట్ వాల్యూ ఇస్తాను నేను. 580 by 5 ని 116 అండి. ఇది టోటల్ వాల్యూ ఇస్ 580 by 5 is 116 టోటల్ వాల్యూ. సో ఈ రకంగా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా చికిత్సల్ని ఎంత నెంబర్ ఇచ్చినాడు, ఎన్ని చికిత్సలు ఇచ్చినాడు, ఎన్ని పరిశీలనలు ఇచ్చినాడు, వాటి మీద దోషాల వర్గాలు ఎంత, అంటే TSS SST అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత, చికిత్సల దృష్ట్యా వర్గాల మొత్తం ఎంత మనం కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనం ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం శూన్య మరియు ప్రత్యామ్నాయ చలరాశుల గురించి ఎట్లా ఉన్నాం, అదేవిధంగా కారణాంక విస్తృతి విశ్లేషణ అంటే ఏంది, ఏకమార్గ వర్గీకరణ నమూనా అంటే ఏంది, నమూనా పరామితుల అంచనాల గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా శూన్య మరియు ప్రత్యామ్నాయ పరికల్పన అంటే ఏంటి, శూన్య మరియు ప్రత్యామ్నాయ అంటే సగటుల మధ్య ప్రాముఖ్య భేదం ఉండదు. అంటే H0 అంటే నల్ హైపోథీసిస్, అంటే ప్రత్యామ్నాయ పరికల్పన అంటే HA, అందులో ఏ అంటే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, O అంటే నల్ హైపోథీసిస్ శూన్య పరికల్పన. సో నల్ హైపోథీసిస్ లో ప్రాముఖ్య భేదం ఉండదు, బట్ ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ లో ప్రత్యామ్నాయ పరికల్పనలో ప్రాముఖ్య భేదం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పరతంత్ర చలరాశి మరియు స్వతంత్ర చలరాశుల్లో పరతంత్ర చలరాశి అంతర్జాలంపై వినియోగదారులు గడిపే గంటల పరతంత్ర చలరాశి అంటాం. సామాజిక మాధ్యాలపై చురుకుదనం స్థాయిని మనం పరతంత్ర చలరాశి అంటాం. సమస్యలోని చలరాశుల రకాలను పేర్కొమంటున్నాడు. పరిమాణాత్మక చలరాశి ఒకటి, వర్గీకరణ చలరాశి. ఈ సామాజిక మాధ్యమంలో మన యొక్క వాటి యొక్క స్థాయి వర్గీకరణని మనము తెలుసుకోవడం. అంటే ఏ రకమైనటువంటి విలువల్ని మనం నేర్చుకున్నాం అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది.
సో ఇక్కడ మనం తెలుసుకున్న దాని ప్రకారంగా తర్వాత నెక్స్ట్ తరగతిలో ఎఫ్ ఏకమార్గ వర్గీకరణ ఎఫ్ పరీక్ష, అదేవిధంగా ఎక్స్ బై యూ వై బై వి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వల్ యూ ప్లస్ వి బై టూ యూ బై వి బై టూ. సో దాని యొక్క పరీక్షా సాంఖ్యాకము ఏదైతే నల్ హైపోథిసిస్ లో దాని యొక్క ఎఫ్ఎస్టీ స్క్వేర్ బై ఎస్సీ స్క్వేర్ దట్ ఇస్ కే మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ దట్ ఇస్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వీఆర్ టేకింగ్ దట్ దట్ ఇస్ నెడక్టరీ ఎఫ్. ఇటువంటి విధానం మనం నెక్స్ట్ తరగతిలో తెలుసుకోవడానికి చూద్దాం.